ఏపీలో మెల్లమెల్లగా ఈ స్థానిక సంస్థల సందడి కనిపిస్తుందంట. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై చర్చ. వచ్చే నెలలో నిర్వహించిన ప్రచారం. రిజర్వేషన్ల మార్పు నేపథ్యంలో తీవ్ర ఉత్కంఠ. పథకాల అమలుతో సర్కార్ వైఫల్యాలు, విమర్శలతో ప్రతిపక్షాలు. సో మొత్తం మీద అయితే ఈ స్థానిక సంస్థల ఎన్నికల పండగ హడావిడి కనపడుతుంది సంక్రాంతి ముసుగులో. సర్పంచ్ ఎన్నికలు ఫిబ్రవరిలో అంటున్నారు, నిజమేనా? బీసీ రిజర్వేషన్లు పెంచుతారు. ఈసారి మన ఊరి సర్పంచ్గిరి ఎవరికి వస్తుందో మరి. ప్రస్తుతం గ్రామాల్లో జరుగుతున్న చర్చ ఇది. ఎంపీటీసీ, జెడ్పీటీ ఎన్నికలపైన ఇదే పరిస్థితి. ఏ ప్రాంతంలో చూసినా ఎన్నికలతోనే సంభాషణలు మొదలవుతున్నాయి. ఈసారి స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ల మార్పు కూడా విస్తృత చర్చ నడుస్తుంది. ఏ సామాజిక వర్గానికి అవకాశం తగ్గుతుందన్న దానిపై బేరీజు వేసుకుంటున్నారు. మండల, జిల్లా స్థాయికి సంబంధించిన ఎంపీటీసీ, జెడ్పీటీసీల విషయంలోనూ రిజర్వేషన్లు ఎలా మాట్లాడుకుంటున్నారు. సంక్రాంతి సందర్భంగా పట్టణాల నుంచి గ్రామాలకు వెళ్ళిన వారు కూడా ఇదే అంశంపై చర్చిస్తున్నారు. కాగా అధికార, ప్రతిపక్ష పార్టీల ద్వితీయ శ్రేణి నాయకత్వం స్థానిక ఎన్నికలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది మనకి. ప్రభుత్వం రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులను ఈ నెల 26 నుంచి అందించాలని నిర్ణయించారు. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించారు. 3 కాలు ఏకకాలంలో అమలుతో పాటు ఇకపై గ్రామ పంచాయతీల్లో పనిచేసే వివిధ ఉద్యోగులకు ప్రతి నెల 1వ తేదీన జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించారు. పంచాయతీల్లోని 92,351 మంది ఉద్యోగులకు ఇప్పటివరకు ఆలస్యం జరుగుతుంది. ఇంత భారీ సంఖ్యలో ఉద్యోగులను 1వ తేదీన జీతం ఇవ్వాలని నిర్ణయించడం మేలు చేయనుంది. ఈ నేపథ్యంలో త్వరలో ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లబోతుందనే ప్రచారం విస్తృతంగా జరుగుతుంది. అయితే ఎవరికి అవకాశం వస్తుంది ఈసారి? రాష్ట్రంలో సర్పంచ్ పదవీకాలం పూర్తి అయిపోయి 9 నెలలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యుల పదవీకాలం పూర్తయి 7 నెలలు అవుతుంది. ఈ నెల 26తో కొన్ని మున్సిపాలిటీల పాలకవర్గ గడువు కూడా ముగిసిపోతుంది. వాస్తవానికి స్థానిక సంస్థల్లో పాలకవర్గాల పదవీకాలం ముగిసడానికి ఎన్నికలు జరగాలి. కానీ 2023 ఆఖరిలో నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడం, 6 నెలల్లో లోక్సభ ఎన్నికలు కూడా రావడంతో వాటి ప్రభావం స్థానిక సంస్థలపై పడింది. తాము అధికారంలోకి వస్తే స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 42% పెంచుతామంటూ మేనిఫెస్టో ప్రకటించింది. ఇందుకోసం ప్రభుత్వం కులగణనకు శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం కులగణన కూడా పూర్తయిపోయిందని చెప్తున్నారు మరి ఈసారి. అయితే ఎవరెవరికి ఎన్ని సీట్లు ఇస్తారు, బీసీ రిజర్వేషన్ ఖరారు ఎలా ఉంటుంది అనేది మాత్రం చూడాలి. ఇక రాజకీయం అయితే మొదలైపోయింది. కాళేశ్వరం కమిషన్, విద్యుత్ కమిషన్, ఫార్ములా ఏరియాస్ కేస్, ఔటర్ రింగ్ రోడ్ లీజ్ టెండర్ విచారణ, ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు వంటి ప్రభుత్వ నిర్ణయాలతో ప్రస్తుతం రాజకీయం బాగా వేడెక్కింది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. క్షేత్రస్థాయిలో ఇదే కాక నెలకొంది. ప్రభుత్వం అందించిన కొత్త పథకాలపైన బహిరంగంగా సోషల్ మీడియా వేదికగా విమర్శలు, ప్రతివిమర్శలు నడుస్తున్నాయి. రుణమాఫీ అందరికీ అందలేదని, దాన్ని కప్పించుకునేందుకు స్థానిక ఎన్నికల కోసమే రైతు భరోసా, వ్యవసాయ కూలీలకు 12,000 సాయం, కొత్త రేషన్ కార్డులు అంటూ ఎరవేస్తున్నారంటూ గ్రామాల్లోని పార్టీ శ్రేణుల మధ్య మంటలు రాచుకుంటున్నాయి. ఈ క్రమంలోనే అన్ని పార్టీలు క్షేత్రస్థాయిలో బలాన్ని పెంచుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. మొత్తం మీద మనకి ఇంకొక నెల రోజుల్లోపు ఈ స్థానిక సంస్థల హడావిడి మొదలవబోతుంది. లోకల్ బాడీ ఎలక్షన్స్ అవ్వబోతున్నాయి. సో ఈసారి మరి ఎటువైపు ఉండబోతున్నారు ప్రజలు? కాంగ్రెస్ పార్టీపై తీవ్ర వ్యతిరేకత వచ్చేసింది, ఇంకేముందని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు భారీగా ప్రచారం చేస్తున్నారు. మరి దానికి తగ్గట్టే ఫలితాలు ఉండబోతున్నాయా, లేకపోతే వీళ్ళు నమ్ముకున్న పథకాలు కాంగ్రెస్ పార్టీని గట్టెక్కించబోతున్నాయో చూడాలి మనం.